ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థించుకుందాం. తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం మీ లేఖన భాగములో నుండి మా ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. వారి ఆత్మీయ జీవితాలు క్రమపరుచుకోవటానికి కావలసిన సందేశం మీరివ్వండి. ఈ చిన్ని కార్యక్రమం ద్వారా ప్రభువా, మీరు చేస్తున్న అద్భుత మేలులను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. యోగ్యులైనటువంటి వ్యక్తులుగా మా ప్రేక్షకులను తీర్చిదిద్దండి. ప్రభు, ఏలూరు పట్టణం ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా దీవించబడింది. ప్రభు, ఈ ప్రజలు తెలుగు ప్రజలకు ఆశీర్వాదకరంగా అభివృద్ధి చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఈ రాత్రి వాక్యం వింటూ అనారోగ్యముతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అట్టి వారికి ప్రభు ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ వేసవి కాలపు ప్రభు ఎండ వేడిమి నుండి ప్రజలను తప్పించండి. నిరాశ్రయులైన వారిని సంరక్షించండి. ప్రత్యేకంగా ఆప్తులను పోగొట్టుకొని కన్నీటితో ఉన్న వ్యక్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప వారికి ఇవ్వండి, ఆదరణ దయచేయండి. ప్రభు, ఈ సమయంలో ప్రాముఖ్యంగా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను. సుఖప్రసూతినిచ్చి తల్లి బిడ్డలను ఆశీర్వదించండి. కోర్టు తగాదాలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపనివ్వండి. కోర్టు తగాదాలలో నెమ్మదిని వారికి అనుగ్రహించండి. భార్యాభర్తల సంబంధాలు పాడై ప్రభు విడివిడిగా ఉంటున్న దంపతుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు తప్పు తెలుసుకుని ఏకమగుటకు అయినా వారిని రూపాంతరపరచండి. ఎయిడ్స్ వ్యాధి చేత బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని దృష్టించండి, దీర్ఘాయుష్యు వారికి ఇవ్వండి. ప్రభు, ఈ రాత్రి కాలం వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం 6వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. 6వ అధ్యాయంలో ఇప్పుడు మనం 5వ వర్తమానం ధ్యానిస్తున్నాం. సామెతల గ్రంథపు వాక్య ధ్యానాలు 3వ తారీఖు మే 3న ప్రారంభించుకున్నాం. ఈరోజు 19వ తారీఖు. అంటే ఇంచుమించుగా 6 అధ్యాయాలు మనం 17 దినాలు ధ్యానించాం. కనుక ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. పశ్చిమ గోదావరి సువార్తీకరణలో కూడా ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ట్రాన్స్మిషన్స్ కొరకు ఎపిసోడ్స్ కావాలి. దయచేసి ముందుకు రండి. హెచ్సివిలో అనౌన్స్ చేస్తున్న ఆర్థిక సహకారులు కేవలం హెచ్సివి వరకు మాత్రమే. ఇవి కాక తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొవ్వూరు, తణుకు ప్రాంతాలలో సెపరేట్గా సిటీ కేబుల్స్లో ఇతర ట్రాన్స్మిషన్స్ జరుగుతున్నాయి. ఇంచుమించు 70-80 ఎపిసోడ్స్ ప్రతి మాసం ప్రసారం అవుతున్నాయి. వాటి నిమిత్తం సహకారులు ముందుకు రావాలి. దయచేసి వాక్యాన్ని గమనించండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం ప్రారంభం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము,
వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకునము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. ఇక్కడ తండ్రి తల్లి ఉపదేశం ఆజ్ఞ హృదయంలో ధరించుకో, మెడకు కట్టుకో. హృదయంలో ధరించు, మెడకు కట్టుకో. అంటే నీ బాహ్యమున, నీ అంతరంగమున నీకు తల్లి తండ్రి ఇస్తున్న ఆజ్ఞలు ఉపదేశాలు నీవు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. కలిగి ఉండాలి, కట్టుకొని ఉండాలి. అంటే ఒక వ్యక్తి కట్టుకోవటం ఇష్టతను సూచిస్తుంది. చూడండి, చాలామంది మెడల్లో, మగవారి మెడలో గోల్డ్ చైన్స్ ఉంటాయి. వాటంతట అవే వచ్చేస్తాయా? వారు ఇష్టపడి వేసుకోవాలి. అప్పుడే ఆ గోల్డ్ చైన్ అతని మెడలో ఉంటుంది. ఆ లాకెట్ లేదా ఆ పులిగోరో మెడలో ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే నీవు ఇష్టపూర్వకంగా ధరించుకో. ఇష్టపూర్వకంగా ధరించడంలో ఇష్టపూర్వకంగా విధేయత చూపించటం ఇమిడి ఉంది. ఇష్టత, విధేయత, నాట్ బై కంపల్షన్. ఏదో బలవంతం చేత ధరించుకోవటం కాదు, ఇష్టపడి ధరించుకో. ఆలోచిస్తున్నారా? వింటున్నారా? ఇష్టపడి ధరించుకో. నీ తల్లి తండ్రి ఏమి ఆజ్ఞలు ఇస్తున్నారు? ఏ తల్లి తండ్రి దొంగతనం చేయి, వ్యభిచారం చేయి, నరహత్య చేయి, అబద్ధం ఆడని నేర్పించరు తమ పిల్లలకు. తాము చెడ్డవారయ్యుండి మంచి ఈవులను గురించి మాట్లాడుతారు మానవులు. కనుక మానవుడు దేవుని ఆజ్ఞలను, దేవుని ఉపదేశాలను తన బిడ్డలకు నేర్పబద్ధుడై ఉన్నాడు. చూడండి, ఒక పక్షి రాజు తన పిల్లలకు ఎగురుట నేర్పించే విధానం ముందు చూశారు. ఎట్లాంటిదో తెలుసునా? ఆ పక్షి రాజు తన యొక్క బిడ్డను తన భుజములపై పెట్టుకొని ఎత్తైన స్థలానికి వెళ్ళి ఆ బిడ్డను పడేస్తుంది. ఆ బిడ్డ ఆర్తనాదం చేస్తూ భూమి మీదకు జారి పడిపోతుంటుంది ఆకాశంలో. ఆ పక్షిరాజు ఆ బిడ్డ పడుతుంటే దాంతో పాటుగా కిందకు దిగొస్తూ ఉంటుంది, కానీ పట్టుకోదు. అది నేలకు తాకే పరిస్థితి వస్తున్నప్పుడు వేగంగా వచ్చి మళ్ళా దాన్ని తన యొక్క భుజంపై పెట్టుకొని పైకి వెళ్ళిపోతుంది. సొంత తల్లి తన బిడ్డకు ఎగురుట నేర్పించడానికి తానే పైకి తీసుకెళ్ళి వదిలేస్తుంది. అలా వదిలేయటంతో ఈ చిన్ని పక్షి ఆ ఆకాశ గగనంలో విహరించటం ఎట్లాగో నేర్చుకుంటుంది. సర్వైవల్ ఖచ్చితం, తప్పదు ఇక దానికి. ప్రాణం కాపాడుకోవాలంటే వేగంగా రెక్కలు కొట్టాల్సిందే, ఆ ఒడుపు పట్టుకోవాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకుంటుంది. అలాగే ఈత నేర్పేప్పుడు కూడా చాలా టెక్నిక్ చెప్తారు, ఎట్లా నేర్చుకుని ఎట్లా ముందుకు పోవాలో. కొంతమంది ఏ ట్రైనీస్ లేకుండా సహజ సిద్ధంగా నేర్చుకుంటారు. ఎట్లా నేర్చుకుంటారు? వారు తేలి ఆడటం నేర్చుకుంటారు. అలానే తల్లి తండ్రి బాల్యము నుండి నీకు నేర్పిస్తున్న నీతి బోధ నీ యవ్వన కాలంలో నీవు విడిచిపెట్టేస్తే నీ బ్రతుకు కుక్కలు జింపిన విస్తరలా అయిపోతుంది. చాలామంది యవ్వన కాలంలో తల్లిదండ్రులను సన్మానించక, తల్లిదండ్రుల మాట వినక జీవితాలు పాడు చేసుకున్న వారి లోకంలో సాక్ష్యంగా ఉన్నారు. అట్టి వారు ఎవరైనా ఉంటే యేసుక్రీస్తు వద్దకు రండి, ఆయన మీ జీవితం బాగు చేస్తాడు. సోదరుడా, సోదరి, గుర్తిస్తున్నారా తల్లి తండ్రి యొక్క విలువ ఎంత గొప్పగా సొలొమోను చెప్తున్నాడో, వారి బాధ్యతలు ఎంత గొప్పవో, వారు బిడ్డలకు నేర్పిస్తున్న నడక వారి యొక్క జీవిత పర్యంతం కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా, దీవెనకరంగా ఉంటుంది. తదుపరి వచనం, నీవు త్రోవన వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపిస్తుంది, నీవు పండుకునేటప్పుడు కాపాడుతుంది, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది. చూడండి, నువ్వు త్రోవన వెళుతున్నావు, కాపాడుతుంది.
ఒక కుమారుడు మోటార్ సైకిల్పై వెళుతుంటే తండ్రి చెప్తుంటాడు వెనక నుండి, అయ్యా వేగంగా పోబాకు, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఆగు, క్రాస్ రోడ్స్ వస్తే ఆగు. నేను వాహనం డ్రైవ్ చేస్తున్నప్పుడు, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మా తండ్రి గారి పక్కనుంటే ప్రతి క్రాస్ రోడ్స్ దగ్గర నాకు ఆపి మరీ చెప్తాడు, అయ్యా ఆగి చూసుకొని వెళ్ళు. కొన్ని పర్యాయాలు ఆ స్థలంకి వచ్చేటప్పటికి నా ప్రక్క సీట్లో ఆయన లేకపోయినా అది నాకు అభ్యాసం అయిపోయింది. అక్కడికి రాగానే నా వెహికల్ నేను స్లో చేస్తాను, ఆఫ్ చేస్తాను, చూస్తాను, ఆగి వెళతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది జీవితకాలం ఉపయోగపడుతుంది తెలుసున. దేవుని వాక్యం ఒక్క ఈ ట్రాఫికే కాదు, నీ జీవితంలో ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది. తండ్రి తను ప్రేమ చేత చెప్పే ప్రతి మాట కుమారుని జీవితానికి అది గొప్ప ఉపదేశం అయిపోతుంది. ఒకవేళ ఆ తండ్రి విద్యావంతుడు కాకపోవచ్చు గాక, కానీ ఆ తండ్రి ప్రేమామయుడు కనుక తన బిడ్డ పట్ల తాను చెప్పేటువంటి ప్రతి మాట జీవిత సత్యం అయిపోతుంది. కనుక యవన బిడ్డలు తల్లిదండ్రుల మాటకు లోబడటం, విలువివ్వటం నేర్చుకోవాలి. ప్రతి తండ్రి చెప్తాడు కుమారునితో, నాయనా ఆలస్యంగా ఇంటికి వస్తున్నావు, అలా రావద్దు. స్నేహితులతో అనవసరంగా సమయం గడుపుతున్నావు, అట్లా గడపద్దు. అనవసరపు స్నేహితులను కల్పించుకుంటున్నావు, అది క్షేమం కాదు. ఇట్లాంటి హెచ్చరికలు తల్లిదండ్రులు చెప్తుంటే యవన బిడ్డలు వాటిని పక్కన పెట్టేస్తుంటారు. తర్వాత విచారిస్తారు తీరిగ్గా కూర్చొని నష్టం వచ్చిన తర్వాత. సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినని వారి జీవితంలో వైఫల్యం చెందుతారు. నీవు త్రోవన పోతున్నప్పుడు నీతో నడిచొచ్చే ఉపదేశం తెలుసునా? తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తిన ఆశపడినప్పుడు అతనికి ఏ ఉపదేశం గుర్తొచ్చి బుద్ధి కలిగింది? తండ్రి బోధ అతని బుద్ధికి కారణమయ్యింది. సోదరుడా, సోదరి, అతని జీవితంపై ఇన్ఫ్లుయెన్స్, ఫాదర్స్ ఇన్ఫ్లుయెన్స్, లవింగ్ కేరింగ్ ఇన్ఫ్లుయెన్స్, అతడు గుర్తెరిగిన వాడు గనక వెనక్కొచ్చాడు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న నీవు దేవుని యొక్క అద్భుతమైన మాటలను నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో. నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడును అది నీతో ముచ్చటించును, అది నీతో ముచ్చటిస్తుంది. సోదరుడా, సోదరి, నీవు ఒంటరిగా ఉన్న సమయాలలో కూడా నీ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఉపదేశాలు నీకు జ్ఞప్తికి వచ్చి నిన్ను ఓదార్చుతూ ఉంటాయి, నిన్ను బలపరుస్తూ ఉంటాయి, కలవరము నుండి తప్పిస్తాయి. కనుక వాక్యము ఉపదేశముగా కలిగి ఉండండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. చూస్తున్నారా? ఆజ్ఞ దీపముగా ఉంటుంది, గద్దింపు జీవమార్గంగా ఉంటుంది, ఉపదేశం వెలుగుగా ఉంటుంది. ఈ మూడు మాటలు అండర్లైన్ చేయండి. దీపము, వెలుగు, జీవమార్గం. గద్దింపు, తల్లిదండ్రుల గద్దింపు జీవమార్గం అవుతుంది. సోదరుడా, సోదరి, యవన బిడ్డలు అనుకుంటారు మా నాయనకి ఏమీ తెలియదు, మా నాన్నగారికి కంప్యూటర్ ఆపరేషన్ రాదు, మా తండ్రికి ఇంగ్లీష్ బుక్స్ చదవటం రాదు, మా తండ్రికి ఇంటర్నెట్ ఉపయోగించటం రాదు, మా తండ్రికి సమాజంలో ఎట్లా మాట్లాడాలో తెలియదు, మా తండ్రి పెద్ద పొజిషన్లో ఏమి లేడు. ఇవన్నీ వాస్తవమే, భౌతిక అంశాలు నువ్వు చెప్తున్నావు. కానీ అతడు ఎరిగి ఉన్న బోధ, అతడు నీకు చేసే బోధ వీటన్నిటికంటే గొప్పది. వీటన్నింటి వల్ల కలుగని గొప్ప లాభం నీ తండ్రి మాటకు నీవు లోబడటం వలన కలుగుతుంది. ఆజ్ఞ దీపంగా, తండ్రి ఆజ్ఞ దీపం వంటిది. నీ అంధకార సమయాలలో నీకు ఆయన ఆజ్ఞ దీపంగా పనికొస్తుంది, వెలుగుగా ఉంటుంది అతని ఉపదేశం. నీకు త్రోవ చూపుతుంది ఆయన ఉపదేశం. కొన్ని పర్యాయాలు బిడ్డలు ఎడ్యుకేషన్ సమయంలో తల్లిదండ్రుల మాట వింటాకి ఇష్టపడరు.
తల్లిదండ్రులు కన్నవారు వారి యొక్క పిల్లల భవిష్యత్తు కొరకు చక్కటి మార్గాలను సూచిస్తుంటారు. వాటిలో ప్రవేశించడానికి ఇష్టపడక తమకేది ఇష్టమో వాటిలో తమ ప్రావీణ్యము తాము సమర్థవంతంగా నిర్ణయం తీసుకోలేకపోవటంతో తలకిందులైపోయిన విద్యార్థులు అనేక మంది ఉన్నారు. సోదరుడా, సోదరి, నీ విద్య విషయంలో నీవు నీ తల్లిదండ్రులకు లోబడుతున్నావా? పరిస్థితులను బట్టి వారిస్తున్న సూచనలు నీకెల్లప్పుడూ ఆశీర్వాదమే. ఒక్క మాట గుర్తుపెట్టుకో, తల్లిదండ్రుల మాట నీకు చాలా అవహేళనగా అనిపిస్తే అయినా కూడా అంగీకరించు. అది దేవుని బట్టి అంగీకరించు. అది దేవుని బట్టి అంగీకరించు. దేవుడు చెప్పినందున అంగీకరించు. దేవునిది బాధ్యత, నిన్ను బాగు చేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. దేవుడు నిన్ను బాగు చేసే బాధ్యత తీసుకుంటాడు. కనుక వాక్యమును ఆయన ఇచ్చినందున అంగీకరించండి. రిలేషన్షిప్స్ వలన కాదు, నీకేర్పడిన సంబంధాలను బట్టి కాదు, నీ ప్రత్యేకమైన ప్రభువును బట్టి నీ సంబంధాలను రెగ్యులేట్ చేయగలిగిన దేవుడు. అందుకనే నాకేది సంభవించినా నేను ప్రభువును స్తుతిస్తాను. ఇది నీ వలన ఈ విధంగా అయ్యింది ప్రభువా, నీకు స్తోత్రం. అది ప్రతికూలమైన పరిచర్యలాగా అనిపించినా కూడా ఇది నీ వలన నాకు అనుగ్రహించబడినది, నీకు వందనములు స్వామి అని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయనపై ఆధారపడ్డాం. ఆయన ఎన్నడూ కీడు చేయువాడు కాడు కదా, ఆయన మేలు చేస్తాడు. అది కీడుగా అనిపించినా అది మేలును దాచి తెచ్చిన పరిస్థితే కానీ అది వాస్తవ కీడు కాదు. కనిపించడానికి మనుషులకు కీడుగుంటుంది, నీవి దృష్టి కూడా కీడు కనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో అది ఆ సమయాన నీకు మంచిది, నీకు మంచిది. కనుక దేవుని వాక్యానికి లోబడదాం. చెడు స్త్రీ వద్దకు పోకుండా 24వ వచనం నుంచి మరలా స్త్రీని గురించి వర్ణన చేస్తూ వస్తున్నాడు. గతంలో 5వ అధ్యాయంలో చాలా వివరంగా మాట్లాడాను. మరలా ఈ వచనాలు చదువుదాం. పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండా తల్లిదండ్రుల మాటలు నిన్ను కాపాడుతాయి. బెనిఫిట్స్ ఏమిటి? నీ తల్లిదండ్రుల ఆజ్ఞా ఉపదేశాల వలన నీకు బెనిఫిట్ ఏంటంటే నీవు ఇతర స్త్రీల ఇచ్చకపు మాటలకు పడిపోవు. నీ తల్లిదండ్రులు నిన్ను గార్డు చేస్తుంటారు, ఎప్పుడు సంరక్షిస్తూ ఉంటారు. వారి మాటలే నీకు సంరక్షణ ఇస్తుంటాయి. దాని చక్కదనమునందు నీ హృదయములు ఆశపడకు. అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోబరుచుకొననీయకుము. కొద్దిమంది స్త్రీలు పతనమైన వారు పరిశుద్ధంగా ఉన్న పురుషులను సైతం పతనావస్థకు తీసుకురావటానికి కనులు చిలికే వారు ఉంటారు. కనుగీటేటువంటి వారు స్త్రీలు ప్రమాదకరమైన వారు. ఇందాకే చెప్పాను కదా, వాక్యంలో గత రాత్రి కూడా చర్చించాం. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, వెర్బల్ కమ్యూనికేషన్ రెండు మ్యాచ్ కావటం లేదు ఇక్కడ కూడా. ఆమె చక్కదనమందు నీ హృదయం ఆశపడనీయవద్దు. పురుషులకు స్త్రీలు పరస్త్రీల యొక్క అందం ఖచ్చితంగా టెంప్టేషనే. అందుకే హెచ్చరికిస్తున్నాడు, ఆశపడకు, ఆశపడవద్దు. వేశ్యా సాంగత్యం చేయువానికి రొట్టె తొనకే మిగులుతుంది, ఆస్తంతా కర్పూరములా హరించిపోయింది అంటారు, విన్నారా? ఎంతో పెద్ద జమీందారులు సైతం రొట్టె ముక్కలే దొరికే స్థితికి వచ్చారు వేశ్యా సాంగత్యాల వలనని చరిత్ర సాక్ష్యమిస్తోంది. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొనిన ఎడల అతని వస్త్రము కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల పాదములు కమలకుండునా. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారం నాశనమైపోతాడు. పొరుగువాని భార్యను కూడువాడు. యోబు చెప్తాడు, కన్యకను నేనెలాగు కనులతో చూచెదను, అలాగూ చూచిన ఎడల వేరొకడు నా తిరుగలు విసురును, వేరొకడు నా గుమ్మమును పొంచి ఉండును, నా భార్య వేరొకరికి తిరుగలు విసురును. ఆలోచిస్తున్నారా ఎంత ప్రమాదకరమైనది?
పురుషుడు పతనమైపోతే కుటుంబములో స్త్రీకి శోధన ఉంటుంది, జాగ్రత్త. పురుషుడు పరిశుద్ధత కాపాడుకుంటే, స్త్రీ పరిశుద్ధత కాపాడుకుంటే వారి కుటుంబాలను యేసుక్రీస్తునందరి విశ్వాసము చేత వారు జాగ్రత్త పరుచుకుంటే పాపములు పడకుండానట్లుగా వారికి ప్రభువు సహాయం చేస్తాడు. పరిశుద్ధత కాపాడుకునే పరిస్థితులను ప్రభు చుట్టూతో ఇస్తాడు. అబ్రాహాము భార్య శారా అబీమెలెకు చేత, ఫరో చేత తీసుకొని పోబడినప్పుడు గాడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇష్యూ. దేవుడు అక్కడ జోక్యం చేసుకొని శారాను పరిశుద్ధంగా వెనకకు తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఫ్యామిలీ లైఫ్ జాగ్రత్త, పరిశుద్ధత జాగ్రత్తగా కాపాడుకోండి. భార్యాభర్తలు ఇతరుల పట్ల ఆశపడకండి. భార్య మరొక పురుషునిపై, భర్త మరొక స్త్రీపై ఆశపడకూడదు. వారి అందమును బట్టి మోసపోకూడదు. ఆ విధంగా మోసపోతే రొట్టె తునక మిగిలే స్థితి ఏర్పడుతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. అంతేకాదు అగ్ని చేత వడి కాలినట్లు అయిపోతుంది, పాదాలు కమిలిపోయినట్లు అయిపోతుంది. యు కెనాట్ మూవ్, నువ్వు కదలలేవు, నీ గమ్యాలు చేరుకోలేవు. నీ పాదాలు కమిలిపోతే నీవు నడవలేవు. అగ్నిపై నడకలాగా ఉంటుంది అపవిత్ర జీవితంలో నువ్వు ప్రవేశిస్తే. సోదరుడా, సోదరి, ఎంతోమంది నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చి దుఃఖపడిన వారున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములో జీవిస్తూ బయటకు రాలేక, గమ్యాన్ని చేరలేక ఆత్మహత్య కొరకు ప్రయత్నించిన వారు అనేకులున్నారు. వాక్యము సత్యము, వాక్యం వింటున్నావు కదూ, నీ జీవితం జాగ్రత్త చేసుకో. మోసపూరిత విధానాలను అట్రాక్ట్ కావద్దు. వాక్యం చెప్తున్నప్పుడు ఈ మాటలు నాకును నేను అన్వయించుకుంటున్నాను. ఇదే ప్రమాదం నీకే కాదు, నాకు ఉంది. వాక్యం చెప్తున్నాను కదా అని నాకు ఈ ప్రమాదం లేదనుకుంటావా? యేసుక్రీస్తు ప్రభువుకే ఉంది ఈ ప్రమాదం. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన మనవలే శోధించబడి ఏ దోషము లేనివాడుగా, పాపము లేనివాడుకున్నాడు. యేసయ్యకు కూడా ఈ టెంప్టేషన్స్ అన్నీ వచ్చాయి, కానీ ఆయన పడిపోలేదు. ఈ రాత్రికాలం నువ్వు పడిపోకూడదని ఈ మాటలు ప్రభువు పేరట నీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ పొరుగువాని భార్యను కూడవద్దు, ఆ ప్రకారం చేస్తే నాశనం అవుతావు. ఆమెను ముట్టినవాడు శిక్ష తప్పించుకోడు. ఆమెను ముట్టినవాడు శిక్ష తప్పించుకోడు. శిక్ష తప్పించుకోడు. రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. పరస్త్రీని ముట్టినవాడు అనగా కూడినవాడు అని అర్థం. ముట్టినవాడు అంటే ఆమెతో సాంగత్యం చేసినవాడు, ఆమెతో తప్పు చేసినవాడు, శారీరకంగా మరొక స్త్రీతో భార్యను విడిచి కలిసినవాడు శిక్ష నుండి తప్పించుకొనలేడు. తదుపరి వచనం 30వ వచనం, దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వారిని తిరస్కరించరు కదా. వాడు దొరికిన ఎడల 7 చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగించవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు. ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరుకుని వాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు, ఎన్నటికి తొలగిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో ఆడుతూ పాడుతూ చేసే చిన్ని చిలిపి పనులు అనుకొని భ్రమలో చేసే అసహ్య కార్యాలు వృద్ధాప్యం వరకు వారు మరవరు, వారిని గూర్చి ఎరిగిన వారును మరవరు. అపకీర్తి అట్లే ఉండిపోతుంది. యేసుక్రీస్తునందే ఆ అపకీర్తి తొలగించబడుతుంది. యేసుక్రీస్తునందు తొలగించబడుతుంది. సమాజంలో దానికి రుజువు ప్రతి క్రైస్తవుని జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగస్టిన్ అనేటువంటి గొప్ప ప్రపంచ దైవజనుడు యవన కాలంలో తాను ఒక స్త్రీని మోహించాడు. అగస్టిన్ ప్రభువుని తెలుసుకున్నాడు. పెద్ద సభలో అతని ప్రియురాలు అతని ముందట అతడు ప్రసంగం చేస్తుండగా నడుస్తుంది.
అగస్టిన్ గారు ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. ఆ స్త్రీ కేకలు పెట్టి అరిచింది, అగస్టిన్ అగస్టిన్ అంటే ఆయన ప్రసంగం ఆపి చెప్పాడు, అమ్మా ఆ అగస్టిన్ చనిపోయినాడు, ఈ అగస్టిన్ నూతన సృష్టి, నిన్ను ఎరుగను, నిన్ను ఎరిగిన అగస్టిన్ చనిపోయినాడు. అవును ప్రియ సోదరుడు సోదరి, మారు మనసు పొందండి, అపరాధ భావన నుండి విడుదల పొందండి, మారు మనసు పొందండి, రక్షణ అనుభవములోనికి రండి, క్రీస్తును అంగీకరించండి, ప్రాచీన పాపపు స్వభావపు ప్రభావము నుండి విడుదల నుండే కృపా దేవుడిస్తాడు. 33వ వచనం వరకు చదువుకున్నాం. 34వ వచనం, 35వ వచనం దివ్య సందేశం. మనకు సమయము లేదు, వాక్యం చదువుకుందాం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందట్టి వాడు కనికరపడడు, ప్రాయశ్చిత్తమైనను నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత బహుమానములు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు. తీర్పుని గురించి మాట్లాడుతున్నాడు. భర్త కోపంతో పోలుస్తూ యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు భర్తగా శిక్షించు వానిగా ఆయనను గురించి మాట్లాడుతున్నాడు. నీవు సమయం ఉండగా మారు మనసు పొందకపోతే నీవు తప్పించుకోలేవు. యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జిమెంట్ ఆఫ్ క్రైస్ట్. కావున యేసును అంగీకరించు. ఈ అధ్యాయం నేను మొదట చెప్పినట్లుగా ఇంకా ఎన్ని దినాలైనా ధ్యానించవచ్చు. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, అలాగే పశ్చిమ గోదావరిలో ఇతర పట్టణాలలో ప్రసారమవుతున్న ప్రసారాలకు కూడా ఆర్థిక సహకారాలు రావాలని ప్రార్థించండి. ఏ విధమైన విదేశీ సహాయం లేకుండా కొనసాగుతున్న ఈ పరిచర్యలో మీరు భాగస్థులవ్వండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా సామెతల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానము. ఏలూరు పత్తేబాదాలో వేదరాజు సినిమా హాల్ ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మీ ప్రతి సమస్య యేసు ప్రభువు దగ్గర మీరు ఉంచండి. ఆ ప్రభు మీ సమస్యలకు జవాబిస్తారని నమ్మండి. తప్పక మీకు పరిష్కారం లభిస్తుంది. మీరు ఏ కులం, ఏ మతం, ఏ చదువు, ఏ విద్య, ఏ ఉద్యోగం ఇవన్నీ అవసరం లేదు. మీరున్న చోట మోకరించండి, మీ సమస్యలు ప్రభువుకి చెప్పుకోండి. మీకు ఆయన ఇచ్చే అద్భుత పరిష్కారాలు మీరే తెలుసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీరు నమ్మదగిన వాడవు నాయన. నీ యొద్దకు వచ్చు వానికి ఏ రికమెండేషన్ లేకుండా మీరు సహాయం చేస్తారు. ఎందుకంటే మీరు చూస్తున్న దేవుడు, మీరు వింటున్న దేవుడు, మీరు హృదయం ఎరిగిన దేవుడు. కనుక మీ చేతికి వీరిని అప్పగిస్తున్నా. వీరేదైతే సమస్యలు ఇప్పుడు నీ పాదాల దగ్గర తెస్తున్నారు వాటికి విడుదలెమ్మని యేసయ్య పేరిట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.